ఉప్పు లేని కూర ఒప్పదు రుచులకు. అయ్యా, మీ ఉప్పు తిన్నవాడిని మీకే ద్రోహం చేస్తానా? ఈ మాటల్లో ఒక ప్రధానమైన విషయం గోచరిస్తుంది. అదే ఉప్పు యొక్క ప్రాధాన్యత. సర్వ న్యూస్ టీవీ వీక్షక మహాశయులకు నమస్కారం. ఈ వీడియో ద్వారా మన జీవితంలో అతి ప్రధానమైన భూమిక పోషించే ఉప్పు పదార్థం గురించి తెలుసుకుందాం. ఈ ఉప్పుని ఎలా సాగు చేస్తారు, సాగు విధానం ఎలా ఉంటుంది, ఈ సాగు చేయడంలో ఉన్న లాభ నష్టాలు, కష్ట సుఖాలు తెలుసుకుందాం. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇసుకపల్లి గ్రామ సమీపంలో సముద్రం ఒడ్డున ఈ ఉప్పు తయారు చేసే మడులు, వీటినే ఉప్పు కొటార్లు అంటారు. ఇవి ఇక్కడ విరివిగా ఉంటాయి. ఇది ప్రకృతి సిద్ధమైన అత్యంత సహజమైన పద్ధతిలో ఉప్పు తయారవుతుంది. అన్ని చోట్ల ఇది సాధ్యమవ్వదు. కొన్ని ప్రత్యేక నైసర్గిక పరిస్థితులలోనే ఈ ఉప్పు తయారీ సాధ్యమవుతుంది. మనం తినే ఏ ఆహార పదార్థంలోనైనా కల్తీలు, రసాయనాలు ఉండొచ్చేమో కానీ ఈ ఉప్పు మాత్రం అత్యంత స్వచ్ఛమైన, సహజ సిద్ధమైన ప్రకృతి ప్రసాదంగా చెప్పవచ్చు. ఇవి ఇక్కడ ఉప్పు రాసులను మనం చూస్తున్నాము. ఇట్లా నీళ్ళు ఎన్ని రోజులు పెడతారు మడిలో? 5 రోజులు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కాలితే వారం ఉండాలి. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా తీసేస్తూ ఉంటాం. నీట్ ఉంది కాబట్టి ఫస్ట్ కదా ఇది ఫస్ట్ బిగినింగ్. ఇదే బిగినింగ్. ఇప్పుడు ఈ ఒక మడిని ఏమంటారు, ఎట్ట పిలుస్తారు? ఈ పాదులను ఏమంటారు? ఇది ఒక మడి అంటారు. ఈ మడిని 2 మడులు ఒక పేడ. ఇప్పుడు నీళ్ళు పట్టే ముందు దీనికి ఎలా సదం చేసి పెట్టుకుంటారు? ఇసుక పోసి తొక్కుతాం. గట్టిగా ఉంటుందా? గట్టిగానే ఉంటుంది. దాని మీద నీళ్ళు పడతారు. కట్టేస్తాం నీళ్ళు. ఈ ఇళ్ళ కట్టలు ఆ నీళ్ళు వదులుతారు, వదిలేస్తాం. ఇగో బట్టలు ఇగో డమ్మీలు గుడిసేస్తాం. ఎండిపోయిన తర్వాత ఆపేస్తారు. ఎండిపోయేది ఏం లే, ఇప్పుడు కావాలంటే అప్పుడు పెరుక్కోవటమే. మనం ఒకరా నీళ్ళున్నా ఏం కాదు. మామూలుగా ఎండగా వాని బాగుంటే బాగా వస్తుంది. ఇప్పుడు ఏంటంటే తర్వాత పట్టుకొని ఇప్పుడు ఇది తీసేయచ్చు ఎప్పుడు తెలుస్తుంది మీకు? మేము రోజు వస్తాంలా, పత్తన రోజు వస్తాం. అంటే ఉప్పు తయారైపోయిందని తెలుస్తుంది మాకు. ఏ రోజు ఈ వారానికి గడితే ఫలానా రోజుకి వచ్చేస్తుందని తెలుస్తుంది. వచ్చినా రాపోయినా నీళ్ళతో లాగేస్తారు. అంతే. ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది మళ్ళీ ఇట్లా ఉప్పులుగా? ఇది రేపు మోసేస్తాం. రేపు మోసేస్తారు. ఇప్పుడు మీ చేతిలో ఉంది, దాన్ని ఏమంటారు? ఈ గడని పలక. ఇది మంచి ఉప్పు, ఇది నాసి రకంగా ఉంది, ఎలా తెలుసుకుంటారు? ఇది ఫుల్ వైట్. ఇది ఫుల్ వైట్. లేదంటే ఒక కెలబెట్టి పళ్ళు చేస్తాం. ఒక చేతి ఎత్తుకొని చూపి. అంటే ఇది ఇంకా పెరగద్దు అన్నమాట వైట్. అటు పెరగాలంటే ఎట్లా? ఎందుకు ఇట్లా? గెసి కట్టేస్తుంది మడి. గెసి కట్టేసేదనా ఇక లాగినా కూడా మీకు మట్టి గిట్టి తగలదు. అర్థం కదా? అది ఒకటి తక్కువ రకమేనా? తక్కువ రకమేం కాదు, ఇదే క్వాలిటీ. కానీ ఏంటంటే ఒక్క తగ్గద్ది. పుల్లు పోయితే లెక్కే. అవునవునులే. ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చేస్తా, పద్దెనే తీయాలా. ఈరోజు ఇట్లా చేసి రేపు ఎత్తుకెళ్తారు అక్కడికి, గట్టి మీదకి. అక్కడ ఎండ పెట్టాలా ఎట్లా? ఏం లే, అంతే. ఒక బస్తాకి ఎన్ని కేజీలు వేస్తారు? 100 కేజీలు పడతాయి. బస్తా లెక్క ఏంటంటే నాటా ఏం కాదు. ఇక్కడ 120, 130 కేజీలు దాకా ఎత్తుకొని వెళ్ళిపోతారు లోకల్గా. ఇక్కడే బస్తా లెక్క అంటే మనం కాటా లెక్క కాదు ఇచ్చేది. ఇప్పుడు బస్తాలు తెచ్చి వేసుకుంటారు. అట్టా అయితే 130, 140 కేజీలు వస్తాయి. ఇప్పుడు ఆ బస్తా ఎంత ఉంటుంది రేటు? ఇప్పుడు ఆ బస్తా అయితే సుమారుగా 350 వేసుకో. 3.5 బస్తా ఎంత పడాలి లెక్క చేసుకో. 350, 100 కేజీలు 300 రూపాయలు కేజీ. 350. అదే కేజీ 300 రూపాయలు ఎక్కడ పడుతున్నది 100 కేజీలు అయితే.
వాళ్ళు ఏంటంటే 2 బస్తాలే సరిపోతాయి, ఇంకా 2 బస్తాలు భూములు కూడా మిగులుతాయి. వాళ్ళు ఏంటంటే ఇక పట్టుకుని వెళ్తే 135 అట్లా వస్తాయి కానీ వాళ్ళకి ఎక్కువ వస్తుంది మీకు ఇచ్చేదానికంటే కూడా. వాడికే వస్తుంది. అవునవును, వ్యాపారస్తుడికి వస్తుంది నాయన, వస్తుంది. వాళ్ళు ఎంతకు అమ్ముకుంటారు వాళ్ళ ఇష్టం. ఇప్పుడు లోకల్గా అమ్ముతారా, ఎవరైనా మధ్య దళాలు ఉండి భారీగా లోడ్లు ఎత్తుకెళ్ళే వాళ్ళు ఉంటారా? తెలియని వాళ్ళే కాదు, అల్లూరు వాళ్ళు, ఇసుకపల్లి వాళ్ళు అందరు తెలిసిన వాళ్ళే. అప్పటికప్పుడే డబ్బులు ఇచ్చేస్తారు. వాళ్ళు ఎక్కడికైనా లారీలు వెళ్తాయా? వాళ్ళు అడిగించుకుంటారు, మనకి తెలుసు. అటు లోకల్గా ఇస్తారు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఎత్తుకెళ్తారు. ఎవరైనా ఇవి నచ్చితే వాడు ఎవడు లారీ ఇచ్చాడు అనుకో, ఎవడు ఇష్టం వాడిది. ఇప్పుడు దీనికి పని చేసే వాళ్ళకి ఎట్లా ఇస్తారు డబ్బులు? మామూలు పని చేసే వాళ్ళకి 10 వస్తారు, 10 గంటలకి గట్టిస్తారు. 500 అంటే తోట ఇట్లా తోయడానికి. ఇంక దీనికి ప్రత్యేకంగా అది గమనించేది ఏమి ఉండదు. ఇంకా ఈ మామూలుగా వరి పైర్లాగా తెగులు గిగులు ఏం ఉండదు వీటికి. బాగా ఎండ కాసే త్వరగా అయిపోద్ది. ఈ ఉప్పు బాగా రావడానికి నీటి వాటం కూడా ఏమైనా ముఖ్యం ఉంటుందా? ఆ నీళ్ళని కూడా అప్పుడప్పుడు కొలసి చూస్తుంటారా? ఎట్టుంటుందన్న ఉప్పు శాతం? ఇప్పుడు ఈ పొలాల సొంతం ఎట్లా ఇవి? లీజుకి. అంటే ఎకరా లెక్క ఎట్లా లీజ్ అంటే? అంటే ఎంత ఇస్తే ఎంత ఉంటుంది? అంటే ఎకరాల లెక్క కాదు. వామా? వామ అంటే ఎంత, ఎన్ని పాతులు ఉంటాయి? ఇప్పుడు ఈ పాదులన్నీ కలిసి ఎన్ని పాదులు ఒక వామ అంటారు? 12 ఎక్కాలు. 12 ఎక్కాలు ఉంటాయి. ఎక్కాలు 20 ఎక్కాలు ఉంటాయి. అంటే సుమారుగా ఎక్క దాకా ఉంటుందా 12 అనేది? ఇప్పుడు ఇంతవరకు ఉంటాయా? ఇదిగో లాస్ట్ ఇక్కడ దాకా ఒక వామ అంటారు. దీనికి లీజ్ ఎంత ఉంటుంది? 60,000. సంవత్సరానికే? సంవత్సరానికి 6 నెలలే కదా వచ్చేది. 60,000 మళ్ళీ బాగా వస్తే 6 నెలలు ఎన్ని టన్నులు రావచ్చా? బాగా వస్తే మంచి ఎండలుగా 4 టన్నులు, 4.5 టన్ను అట్లా వస్తుంది. అంటే ఎండల కాలం ఎండలు పంపిస్తే 4 టన్నులు, 3.5 టన్ను 6 నెలల్లో. బాగా నెలలు పర్వాలేదా? గిట్టుబాటు ఉంటుందా చేసిన దానికి? అదే కూలి పాటు వస్తుంది. మనం ఒకటి పేడకు పోకుండా నేనేం పెద్ద రాదు. ఇప్పుడు మనకి ఇప్పుడు మీరు చేస్తున్నారా? మీ లీజుకి మీరు పనికి వచ్చారా? నాదే తీసుకున్నాం. మా ఆయన అయ్యా నుంచి చేస్తూనే ఉన్నాం. మా తాతలు ముత్తాతలు కానీ చేస్తూనే ఉండాలి. వంశపారంపర్యంగా వారి పరంగా కొడితే మా ఇటు తిరగాలి ఒక్కరు. ఇంటే పట్టుకోవటం అంటే ఇప్పుడు ఏమైనా అడిగితే 1 బస్తా 2 బస్తా కూడా ఇస్తారా? ఇస్తాం. మాదే కాబట్టి అవునులే. ఇస్తాం. ఇంక దీన్ని మళ్ళీ బాగు చేసేది ఇంకేం ఉండదు. ఉప్పుతో ఇంకా మట్టి వచ్చేది అంటే ఏం రాదు. అంటే రాదు, రాదు. ఇక ఏదైనా వాన పడితే మళ్ళీ ఏదన్నా అవి లాక్కొని మొత్తం పూర్తి చేసుకొని ఒకసారి అవతల ఆగుతాం. మీరిద్దరు ఒకటేనా? మీరు వేరమ్మా? మీరిద్దరు అంతా ఒకటే? మీరిద్దరు ఒకటేనా? ఓకే. ఈ ఉప్పు పంట వల్ల మనకు వచ్చిన ఇబ్బందులు ఏమి ఉండవు కదా? వాన పడితే రాదు, ఎండ కాస్తే బాగుంటుంది. అట్లా ఉప్పులోనే ఉంటే కాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదా? ఇల్లు పడిపోతాయి. నాకు ఏదో కవర్లు గివర్లు వేసుకోవడం ఏమి ఉండదా? ఎందుకనే?
కవర్లు ఉంటాయి, ఖాళీగా ఉండవు, ఊడిపోతుంటాయి. ఈ 2 పాదులు ఏమంటారు చెప్పింది నువ్వా? ఈ 2 పాదులు ఏమంటారు? పేడ. ఈ ఉప్పునే మనం రాళ్ళ ఉప్పు అంటాము. పలుకులు పలుకులుగా ఉంటుంది. ఇది మనం నిత్యం ఆహార పదార్థాలలో ఉపయోగిస్తూ ఉంటాము. ఈ ఉప్పులో రంగు మారడం అంటే ఏమైనా ఉంటుందా? తెల్లగానే ఉంటుందా? ఆడితే ఇంకా తెల్లగా ఉంటుంది. ఇంకా ఆడితే బాగుంటుంది. ఉప్పు వచ్చినట్టు వస్తుంది. ఇది ఆడింది కాబట్టి కొంచెం తెల్లగా ఉంది. ఏమాత్రం కల్తీ లేని అత్యంత స్వచ్ఛమైన ఆహార పదార్థం ఈ ఉప్పు. ముందుగా ఈ విధంగా మడులను సిద్ధం చేసుకుంటారు. ప్రక్కనే మోటార్లు ఉంటాయి. భూమిలో నుంచి ఉప్పు నీరు తోడి ఈ మడుల్లోకి వదులుతారు. వదిలిన వారం రోజుల్లోనే ఇదిగో ఇలా తెల్లగా లవణం ఉప్పు ఏర్పడుతూ ఉంటుంది. అది బాగా గట్టిపడగానే వాళ్ళు దానిని దగ్గరికి పోగులుగా చేసి తరలిస్తూ ఉంటారు. చెప్పండి. ఉచ్చలపల్లి వెంకటరామయ్య, చుమ్మనపాలెం గ్రామం, అల్లూరు ఇసుకపల్లి పంచాయతీ, అల్లూరు మండలం. ఈ ఉప్పు తయారు చేయడంలో మీ అనుభవము, సాధక బాధకాలు ఏమైనా చెప్పండి. నీళ్ళు పెట్టి ఊడ్చేసుకొని మళ్ళీ తొక్కుకొని మళ్ళీ ఇప్పుడు నీళ్ళు పెట్టుకొని ఒక 20 రోజులకు వస్తుంది. అది ఇప్పుడు ఈ పాదులను ఏమంటారు? మడి అంటుంది. మడి. అట్లా ఎన్ని మడులు ఉంటాయి? ఇట్లా లెక్క 14 ఎక్కాలి. ఇది 14 ఎక్కాలి. ఇది 14 రోజులు ఎంత? 28 మడులు ఉంటాయి. 28 మడులు ఒక ఎకం అంటారా? 28 మడులు ఒక ఎకరం. ఒక ఎక్క వేసుకో. అవునవునులే. వీటికి లీజుకి ఎలా నిర్ణయిస్తారు వీటిని? ఇప్పుడు ఇది వచ్చి ఒక 50,000. అటు ఎన్ని ఎక్కాలు ఉంటాయి? 50,000 కంటే 50,000 కంటే ఇప్పుడు ఈ 14 ఎక్కాలు. 14 ఎక్కాలు. అది ముందుగా ఇచ్చేయాలా, తర్వాత ఇవ్వచ్చా? 2 సార్లు. ఈ 6 నెలల లోపల అంతకంటే ఎక్కువ వస్తే మనకు వచ్చినట్టు. మీరు లోకల్గా మార్కెట్ బయట ఎక్స్పోర్ట్ అనిపోతుంది. వీళ్ళు వచ్చి రైతులు వచ్చి పట్టుకుపోతారు మన దగ్గర. ఇంకా మీకు బయట సంబంధం లే, లోకల్గా ఇచ్చేస్తారు. రైతులు వచ్చేదను వ్యాపారస్తులు. మంచి రేటు బాగుంది అంటే ఎంత రేటు పోవాలా? మీకు మంచి గిట్టుబాటు ఉండాలి అంటే మాకు 400 కావాలి బస్తా. అంటే ఎన్ని కేజీలు ఉంటుంది? 110 కిలోలు. 110. ఒక బాగా రేటు లేదు, తక్కువ ఎంతకి ఇచ్చేస్తారు? ఎంతవరకు అయితే తక్కువ? వాళ్ళకి మనం చెప్పినంత లీజ్ వాళ్ళకి ఇచ్చేయాలా? లీజ్ ఇచ్చేయాలా? రేట్లు ఎంత తగ్గుతాయి? మ్యాక్సిమం తగ్గితే ఇప్పుడు ఇంతకుముందు 450 ఉంది. 450 వల్ల ఫస్ట్ వచ్చినప్పుడు మన వచ్చినప్పుడు 350 పెట్టారు. ఇప్పుడు వచ్చి 330 కడుతున్నారు. తక్కువ. 400 అయితే బాగా గిట్టుబాటు ఉంటుంది. ఈ 6 నెలల్లో ఎన్ని టన్నులు వస్తుంది? బాగా వచ్చింది అనుకుంటే 6 టన్ను అంటే పెద్ద టన్నులు అంటే ఇప్పుడు ఒక టన్ను 10 బస్తాలు సరిపోతుందా? 110 కిలోలు. అటు ఎన్ని టన్నులు వస్తుంది? బాగా వస్తుంది అంటే ఇప్పుడు 10 రోజులు అట్లా వస్తాయి. 10 రోజులు అంటే 6 నెలల్లో ఈ సీజన్ ఏ లోపల ఒక ఎక్కానికి ఎన్ని టన్నులు వస్తుందా? ఒక పాముకి వచ్చి ఒక 500 వస్తాయి. వస్తే ఇబ్బంది లేదు. ఇప్పుడు నువ్వు నాపులు అమ్ముతావా, ఇక కోగ పెట్టుకుంటావు అన్నమాట పట్ట. దీనికి ప్రత్యేక జాగ్రత్తలు ఏం అవసరం లేదు. నీళ్ళు ఒకటి నీళ్ళు వస్తుండాలి. ఆ నీళ్ళలో సాల్ట్ పర్సంటేజ్ చూసుకోవాలి. నీళ్ళలో మామూలుగా పైర్లు మాదిరిగా ఎదువులు తెగులు ఆ సమస్య ఏం ఉండదు. ఇప్పుడు ఉప్పులో ఎర్రగా తెల్లగా ఉంటుంది. ఎందుకు అట్లా తేడాలు ఉంటాయి? ఒక్కోసారి అంటే ఫస్ట్ వస్తుంది కొద్దిగా కొంచెం మడి గారుకుంటుంది అన్నమాట. గచ్చెట్టు గారుకున్న వాటి తర్వాత తెల్లగా వస్తుంది. ఇప్పుడు ఈ కుప్ప ఎన్ని టన్నులు ఎంత ఉంటుందా? ఒక టన్ పైన ఉంటుంది. 2 టన్నులు ఉంటుంది సార్. ఒక్కోసారి ఉంటుంది. ఎట్లా? ఇప్పుడు పురాణపురంలో హోటల్ కొంటారు.
అంటే అట్లా కానీ మీ అందరికి యూనియన్గా కట్టుగా ఏముందా? ఏం లేదు సార్, ఎవడు ఇష్టం పడితే. అంతేనా? ఒక ఇంతమంది చేస్తున్నారు, ఒక కట్టుగా ఉండి ఒక యూనియన్గా ఉండి లేదు, ఆ. ఎవడు ఇష్టం పడితే. దాని ప్రయత్నం కూడా చేయలేదా? ఆహా. ఇప్పుడు నేను 200, 300, 400 అమ్మి 250 చెప్పచ్చు. ఎవరి నువ్వు ఎట్టమ్మి అడుగుతారనుకో, నేను 400 అమ్మి చెప్తాను. అంతేగాని ఒక పద్ధతి ఒక లెక్క ఏమి ఉండదు. అటు ఉంటే బాగుంటుంది కదా. అయ్యో ఊరుండేది ఏముండరు, ఎవరికి అనుకూలంగా వాళ్ళు తీసుకొని పోతుంటారు. ఇక్కడ ఇంత చిన్న చిన్న మడులుగా ఎందుకు కడతారు? ఇప్పుడు అట్టని కట్టుకుంటాం అన్నమాట. అట్లా మళ్ళీ నీళ్ళు ఉన్నాయి కదా, అవి దీనికి ముడుచుకుంటాం. ఇట్లా ముడుచుకొని తయారవుతుంది తింటాం. అది మొత్తం ఒకే పొలంగా ఉంటే ఏమవుతుంది? రాదు రాదు, ఉంటే ఉండాలి మాకు. అంటే ఇది 2 వచ్చి నిలబడలా అక్కడికి తెస్తాం అన్నమాట. అక్కడి నుంచి ఇట్లా జవుడతారు, ఈ గట్టి మీదకి తీసుకొస్తారు. ఈ గట్టుని తీసుకొచ్చి దీన్ని ఇట్లా నీరు పట్టిన తర్వాత ఎన్ని రోజులకి ఉప్పు వస్తుంది? 2 రోజులు. ఎండ బాగుండాలి, ఎండ బాగుండాలి. కొంచెం తక్కువగా ఉంటే కొంచెం 2 రోజులు ఎక్కువ పడుతుంది. వర్షం పడితే రాదు. రాదు. ఈ నీళ్ళు ఎట్లా వస్తాయి ఇక్కడికి? గోర్లు నుంచి గోరు 100 అడుగుల నుంచి మొత్తం ఉప్పు నీళ్ళు 100 అడుగులు. ఇది నీరు పట్టే ముందు దీన్ని ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సజ్జం చేయడానికి? ఇప్పుడు ఏంటంటే పండాల ఉప్పు వస్తుంది, ఉప్పు తయారవుతుంది. ఉప్పు తయారన్నమాట నెట్టేస్తాం. నెట్టేసి మళ్ళీ ఇసుక పోసి తొక్కుంటాం. అది ఇసుక పోసి సజ్జం చేస్తారు. మళ్ళీ అది దాని మీద నీరు పట్టాలి, ఉప్పు నీళ్ళు పట్టాలి. 6 రోజులు తయారవుతుంది. 2 రోజులకి వస్తుంది. అప్పుడు దాన్ని జవుడుతారు దగ్గరికి. తీసుకొని వీటికి ఇంకేం జాగ్రత్తలు అవసరం ఉండదు. ఏం లేదు, నీరు పట్టుకొని ఎండ బాగుండాలి. ఎండ ఒక నీళ్ళు అయిపోయిన మాట. ఇది ఎంత చేసేసి మాట ఒక ఎండ ఒక నీళ్ళు చాలు కట్టుకుంటాం. వారానికి ఒకసారి తీసుకుంటాము, వారానికి ఒకసారి వస్తుంటాం. ఇవన్నీ సొంత కాడలవే ఎట్లవి? లీజుకి తీసుకుంటాం సార్. ఎవరి దగ్గర తీసుకుంటారు? సొప్పలు కాంట్రోల్ కాడ వాళ్ళవి ఇవి అంటే వాళ్ళ సొంత భూములు ఇవి? గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సొంత గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఇది తీసుకుంటారు. ఏంటంటే వాళ్ళు అన్ని సంవత్సరాలు పాడుకున్నారు వాళ్ళు. ఈయన అది అన్నమాట. వాళ్ళ దగ్గర చిన్న రైతులు తీసుకుంటారు. ఇది ఎకరాల లెక్క ఉంటుందా గుంటల లెక్క ఎట్లా? ఎకరాల లెక్క సార్. ఇప్పుడు 10 ఎకరాలు వస్తుంటారు కదా, దాన్ని బట్టి లీజు వస్తుంది. ఎంత ఉంటుంది లీజు? ఎకరాకు వచ్చి 50, 70, 80 వేలు సంవత్సరానికి. సంవత్సరం అంటే ఎండను బట్టి అన్నమాట. 6 నెలలు రావచ్చు, 7 నెలలు రావచ్చు, 9 నెలలు రావచ్చు. ఎంతకాలం ఎండ ఉంటే అంతకాలం వస్తుంది. వర్షం పడ్డదా గమ్మున ఉండాలి. ఇంటికి పోవాలి. ఇప్పుడు 70,000 పెట్టి ఒక ఎకరా తీసుకుంటే ఒకవేళ 6-7 నెలలు మంచి ఎండ ఉందనుకుందాం, మీరు చేసిన వాళ్ళకి ఎన్ని టన్నులు వస్తుంది? ఎంత వస్తుంది సార్? 6 టన్నులు అంటే ఒక 10 బస్తా వస్తుంది దీని మీద. ఒక ఎకరా మీద 1000 బస్తాలు. ఒక బస్తా ఎన్ని కేజీలు ఉంటుంది? 110 కిలోలు. 110 కిలోలు. అది మీరు ఎక్కడ అమ్ముతారు మళ్ళీ? రైతులు వచ్చి కొనుక్కుపోతారు. రైతులు అంటే ఇప్పుడు తెలంగాణ ఇప్పుడు అంటే వ్యాపారస్తులు కదా, వ్యాపారస్తులలో వచ్చి లోకల్గానే కొనుక్కుపోతారు. ఇవే మన కాడికి వచ్చి కొనుక్కుపోతారు. బస్తా నీ బట్టు బోకరుంటాడు సార్. బోకరు ఏంటంటే ఫోన్లు చేస్తాడు మీకు. ఫోన్లు చేసుకొని నాకు ఇంత కావాలంటే ఆ బోకరు ఇస్తాంటారు. వాళ్ళు కాదని చూసుకునేదను మా కాడ నుంచి వాళ్ళు ఆ రైతు వేసుకుంటారు. మళ్ళీ వాళ్ళు వ్యాపారం చేసుకోవచ్చు. బస్తా 110 రూపాయలు. మా బస్తా 400 ఉంటుంది సార్. 400, 110 కిలోలు ఉంటుంది. బాగా వచ్చింది అంటే రేట్లు తగ్గుతాయి. అంటే సంవత్సరం ఒక 6 నెలలకు ఇప్పుడు వారాన్ని తీసేస్తారు కదా, మళ్ళీ వేస్తుంటారు. మళ్ళీ వేస్ట్ చేస్తుంటారు. అట్లా ఎండ ఉన్నంతకాలం చేస్తూ ఉంటారు. 6 నెలలు రావచ్చు, 7 నెలలు రావచ్చు. అవునవును. దాన్ని బట్టి అన్నమాట. అట్లా ఎన్ని బస్తాలు వస్తుంది ఎకరాకి? 1000 బస్తాలు వస్తాయి. ఒక సంవత్సరంలో ఎండ బాగుంది అనుకుంటే 1000 బస్తాలు వస్తాయి. దీనికి మీకు పెట్టుబడి కింద గవర్నమెంట్ ఏమైనా ఇస్తుందా? మీ సొంతంగా? ఏం లేదు, మీ సొంతంగా చేసుకుంటారు. పెట్టుబడి ఏముంది? ముందు చదువు చేసుకోవడం. పెట్టుబడి అంటే ఇప్పుడు మనది అంటే కొద్ది కాబట్టి కొద్దిగా తగ్గుతుంది. ఒక 10 ఎకరాలు చేస్తున్నాడు, 2 లక్షలు 3 లక్షలు అవుతుంది. అంటే ఇవి చదువు చేసుకోవడానికి పనులన్నీ చేసుకోవద్దా? ఇట్లా కరెక్ట్ మట్టి వేసుకొని ఇవన్నీ చాలా పనులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ కూలీలకి ఇప్పుడు ఇసుక సిమెంట్ 500 పండే 11 గంటలకు 500.
అది ఉప్పు జరిగే వాళ్ళకి ఈ పని కార పనికి వచ్చిన 500 ఒక పూటకి. మాతకైతే మస్తున్నారు చూడు ఆడవాళ్ళు మట్టి మాస్తున్నారు వాళ్ళకైతే 300. అది సంవత్సరం పూట పనులు ఉంటూనే ఉంటాయి. ఎంట 2 రోజులు కాస్తుంది 2 రోజులు అనేది ఉంటుంది. ఇవి ఖర్చులు ఎంత ఉంటాయి ఎకరాకి సుమారుగా? ఇప్పుడు 1000 బస్తాలు వచ్చాయి అనుకుందాం. సరే ఒక ఏ బస్తా కంటే ఒక 1 లక్ష రూపాయలు అయిపోతుంది. 1 లక్ష రూపాయలు అవుతుంది. అయినా మంచి లాభదాయకంగానే ఉంటుంది. కాకపోతే దీనికి మామూలు వరి వాటిలాగా ఎరువులు ఇది కొట్టేది ఉండదు కాబట్టి ఏముండదు. రీలు గుంటలాగా చూడబడలేదు. దీనికి అంత మెయింటెనెన్స్ బలేదు. మనం ఏంటంటే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వచ్చామా మళ్ళీ చూసుకున్నాం వెళ్ళామా ఏ మడి ఆడుతుంది ఏ మడి ఉంటుంది 2 పూటలు వస్తుంటాం అన్నమాట చూసుకుంటూ ఉండేది. ఇప్పుడు నీళ్ళు వదులున్నారు వీటిల్లో? నీళ్ళు వదిలినాం సార్. ఉప్పు వేస్తే ఉప్పు బండిపోతే నీళ్ళు అవతలకి ఎక్కడ కొట్టేసి ఇసుకేసి తొక్కేసి మళ్ళీ నీళ్ళు కట్టి అప్పుడు తయారవుతాయి. ప్రతిసారి ఇసుకేసి పడుతుంది. ఒకేసారి సార్ ఒకసారి ఈ సంవత్సరం ఇప్పుడు వేసామనుకో ఇక మళ్ళీ 9 నీళ్ళు రాని 10 నీళ్ళు రాని ఈ సంవత్సరానికి లేదు. తీసేస్తుంటే నీళ్ళు పట్టుకుంటూ ఉండేది. ఇట్టుంటాయి నీళ్ళకి ఉప్పులో కూడా ఇట్టుంటే మాత్రం తీసుకోవాలి. ఉప్పు మనం తీసుకుంటే మళ్ళీ మనం ఉప్పు గట్టుకొచ్చేది నీ కాడికి వచ్చేసి అనమాట. ఆ కట్టలో నీళ్ళు పొడుచుకోవాలి. నీళ్ళు వదిలేస్తారు మళ్ళీ వదిలేస్తారు ఇక బొక్కలు వదిలేస్తారు. అక్కడ నీళ్ళు వస్తుంటాయి. ఈ మడులు ఏమంటారు? ఉప్పు మడి అంటారు. ఉప్పు మడి. ఈ కాలువలు మామూలు కాలువలే మామూలు పక్కట్లు పక్కన ఉంటాయి కాబట్టి పక్కట్లు కొంచెం ఎత్తుగా వేసుకున్నారు వాళ్ళు కదా. ఎత్తుకంటే ఇంట్లో మట్టి పూడిపోతుంది సార్. కట్ట ఉంది కదా కట్ట పూడిపోయినప్పుడు మళ్ళీ ఏంటంటే మేము సంవత్సరం ఒకసారి దేవి పక్కన వేసుకో మట్టి కొట్టేసుకోవాలి. ఎల్లలు వచ్చేస్తాయి సంవత్సరం వచ్చేస్తాయి ఒకసారి ఆడ కొడుతుంది ఆడ కొడుతుంటుంది వచ్చేస్తాయి. అప్పుడు ఇవన్నీ మళ్ళీ సదరం అయిపోతుంది. మళ్ళీ సర్ది చేసుకోవాలి. ఇదే సముద్రం పక్కన ఇదిగా సార్ ఇది కనపడేది. అదే ఈ కొట్టాలకి సముద్రానికి మధ్యలో ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు సార్. పుంటలు ఉన్నాయి రైలు దగ్గరే. ఇక్కడ నుంచి కొసాకు ఉంటాయా మొత్తం సార్? అప్పుడు 7 ముద్దులు చేసుకొని 10 గానపల్లి మొత్తం మామూలుగా అయితే ఈ కొట్టాలన్నీ కొంత యజమానులు లీజు తీసుకొని ఉంటారు ప్రభుత్వం దగ్గర. వాళ్ళ దగ్గర చిన్న రైతులు తీసుకుంటారు. ఈ ఓనర్స్ అంతా దగ్గర వాళ్ళేనా? ఇసుకపల్లి సిటిగాడులు ఇసుకపల్లి ఈ పటార్ గల వాళ్ళంతా మొత్తం వెళ్తాయి. మాది వచ్చి మా సొంతదాన్ని ఉంటే కాంగ్రెస్ అన్నమాట. పోవాలి 6 కిలోమీటర్లు పోవాలా. చేటు కూడా ముట్టించింది. అది తెల్లవారం తెచ్చింది. ప్రభుత్వం నుంచి రుణాలు గిణాలు ఏమైనా వస్తాయా? ఏం లేవు. ఏముండవు. మీరు అడగరా వాళ్ళు ఏదో అసలు ఆ సెక్షన్ లేదు. సెక్షన్ లేదు. వస్తారా అది రాసుకోండి అంటారా? ఏ రాసుకుని ఏం రాసుకోబాట చేసేది. ఇప్పుడు మోటార్ కరెంటు బిల్లు తక్కువగా ఉంటుందా ఎట్లా? రైతుల లెక్కలో తక్కువగా ఉంటుంది సార్. ఉంటుంది కరెంటు బిల్లు. ఇప్పుడు మీరు ఎన్ని ఎకరాలు చేస్తారు మీ సొంతంగా? సార్ నేను 1 ఎకరా చేసుకుంటాను సార్. 1 ఎకరా 70,000 లీజు. చేసుకునే వాళ్ళు చేసే వాళ్ళు కూలీలు పెట్టి బిడి చేస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఓనర్స్కి ఎంత ఇవ్వాలి? ముందు అడ్వాన్స్ కొంత ఇవ్వాలా? 1 లక్ష 2 లక్షలు అనుకో 4 లక్షలు అనుకో 2 లక్షలు కట్టాలా. 2 లక్షలు కట్టి మే నెలలో 2 లక్షలు చేయాలి. ఇప్పుడు మీరు మార్కెట్ లోకల్గానే బయట ఎక్స్పోర్ట్ ఏమన్నా మీకు సంబంధం లేదు? సంబంధం లేదు సార్. నాణ్యత బాగుంది ఇది కొంచెం డల్గా ఉంది ఎలా తెలుస్తుంది? అలా ఎందుకు మారుతుంది? ఉప్పు మారుతుందంటే చేసే సేద్యంలో ఉంటుంది అన్నమాట. అట్లా ఎట్లా తేడా? ఎక్కడ తేడా వస్తుంది? ఎక్కడ తేడా అంటే ఇప్పుడు మడి తీసుకొని కలబెట్టుకున్నాం కదా మనం. దాంట్లో నీళ్ళు పోసుకొని తీసుకుంటే నీళ్ళు పడుస్తాం కొద్దిగా ఫుల్ క్వాలిటీలో వస్తుంది. ఫుల్ క్వాలిటీ అంటే నీళ్ళల్లోనే సాల్ట్. ఇప్పుడు కొంతమంది అంటే ఆరబెట్టి చేస్తారన్నమాట. మీడియాలు వస్తాయి చాలా 3 రకాలు ఉంటుంది. అది మొదటి రకం ఎట్లది? ఫుల్ క్వాలిటీలు ఫస్ట్ అంటే నీళ్ళని బట్టి ఫుల్ క్వాలిటీలు అన్నమాట. అంటే అది కలర్ బట్టి తెలుస్తుంది ఎట్లా? కలర్ మీడియంగానే ఉంటుంది సార్. ఇప్పుడు బియ్యం ఉండాలి. ఇప్పుడు మీడియం బియ్యం ఈ బియ్యం 2 రకాల అట్లా అవి కూడా రకాలు ఉంటాయి. అంటే తెల్లగా ఉంటుంది కొంచెం రంగు మాట ఇట్లా ఉంటుందా? బాగా తెల్లగా ఉంటే మంచి క్వాలిటీ. మంచి ఫుల్ క్వాలిటీ అంటే నీళ్ళల్లో ఉప్పు శాతాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నీళ్ళలో ఉప్పు శాతం లేకపోతే ఆపేసి మంచిగా చేసుకోవడం అంటే ఉండదా? అదే రేటు పద్దు సార్. అదే రేటు పద్దే ఏదైనా ఒకటే. అప్పుడు అన్ని చంచుంటలు అట్టుగా ఉంటుంది. అన్ని సొక్క ఉన్నట్టుంటాయి. నా ఈ సొక్క లాగా కొంత ఉంటుంది అదన్నమాట.
ఏదైనా ఒకటే ఏదైనా ఒకటి కాబట్టి 10 రూపాయలు ఎక్కువ పోద్ది, అదే అది ఒక 5 రూపాయలు తక్కువ పోద్ది. దాన్ని మార్చుకోవడానికి మన చేతిలో ఏముండదు. మార్చుకోవచ్చు, దాని ఏముంది, ఒక వారం రోజులు మార్చుకోవచ్చు. ఏంటంటే అదే రేటు పోతుంది కాబట్టి కొంతమంది ఆతల బద్దలు చేస్తారు. అది లేదనుకుంటే మంచి నీరు వచ్చిన దాకా ఉండి మార్చుకోవాలి. నీట్గా తీసుకుని నీట్గానే వస్తుంది. అదే రేటు కదా పద్ది మనం ఇంత శ్రమ చేయాలని చెప్పి తీసేవాళ్ళు చాలా మంది చేస్తారు. ఇప్పుడు ఈ ఏరియా బాగా క్వాలిటీ బాగా వస్తుంది. ఇది ఇటు మొత్తం దాకా ఇప్పుడు ఉంది. మళ్ళీ అట్లుంటాయి అన్నమాట, కొన్ని రకాలు ఉంటాయి అన్నమాట. క్వాలిటీ తగ్గుతుంది అవి అన్నమాట. రకాల క్వాలిటీలు ఉంటాయి. ఇప్పుడు రోడ్డు బాగా ఇప్పుడు బాగా గిట్టంగా తెలుపు బాగా వస్తుంది అన్నమాట. కొంగుతుంటే కొన్ని మామూలు మీడియం వస్తుంది. మన కాలు కొంగుకుంటా అది మీడియం వస్తుంది. అప్పుడు నెక్స్ట్ టైం దాన్ని కుంకుని జాగ్రత్త చేసుకుంటారు, మళ్ళీ చేసుకుంటారు. ఇంకా అదే జరుగుతూ ఉంటుంది. ఇంకా అట్లా ఇప్పుడు అది అనేది ఇప్పుడు మీడియం అనేది భీమవరం పద్ది ఎక్కువ, రొయ్యలకుంటలో పద్ది మీడియం క్వాలిటీ రొయ్యలకుంటకి వేస్తారు. రొయ్యలకుంట ఎక్కువ మంచి క్వాలిటీ ఆహారాన్ని. రాజమండ్రి, కడప ఇవన్నీ బాతాయి తింటాను. హైదరాబాద్ అటు బాతలు మే నెల దాకా అమ్ముకుంటాం సార్ మేము. ఇది మే నెల దాకా అమ్ముకుంటాం. మే నెల నుంచి వచ్చిన కానీ స్టాక్ చేసుకుంటాం అన్నమాట. వానకాలం అమ్ముకుంటానికి వానకాలం రేటు బాగుంటుంది. అవి ఏంటంటే జాగ్రత్త చేయాలి కదా మనం. వీడు పోసుకుని నట్ల మీద పోసేస్తాము, దాన్ని జాగ్రత్త చేసుకోవాలి కదా. కరిగిపోను తీసుకోవద్దు, కరిగిపోను తీసుకోవద్దు. చెడిపోయేదేం కాదు కాబట్టి జాగ్రత్త చేసుకోవాలి. దాన్ని తడిస్తే కరిగిపోతుంది అంతే కదా, ఉప్పు కదా మనకు.